జైత్రి అంటే మీరేనా? యా. ఒకసారి మీ చేతులు ఇలా పెట్టండి. ఎందుకు? అంటే కొత్త బెడీలు తీసుకున్నాము, అంటే అందరికి సైజ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేద్దామని. ఓ, కొంచెం లూజ్ అయినట్టుంది. పర్లేదు, స్టేషన్ పదండి, టైట్ చేద్దాం. ఆ? ఇది టైట్ చేయించడానికి స్టేషన్కి వెళ్ళడం ఏంటి? ఎందుకంటే యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్? మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, అందుకే తీసుకెళ్దామని వచ్చా. నా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్? నేనేం చేశాను? నువ్వు చట్టానికి వ్యతిరేకంగా పైరసీ సినిమాలు చూస్తున్నావు, అందుకే తీసుకెళ్దామని వచ్చా. పైరసీ చూస్తున్నానా? అది కూడా ఒక క్రైమా? ఎస్, అండర్ సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరంగా ఎవరైనా పైరసీ చేసినా చూసినా 3 సంవత్సరాలు జైలు శిక్ష, 2 లక్షలు ఫైన్. సార్, ఏదో 300 సేవ్ చేద్దామని ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నా సార్. 3 ఏళ్ళు జైలు అంటారేంటి? అసలు ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? ఒక్క నిమిషం. ఎవరు శోభన్ అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డయాడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంట. శోభనా? తెలుసా మీకు? నా బాయ్ ఫ్రెండ్ సార్. అదేంటి, సొంత గర్ల్ ఫ్రెండ్ మీద బాయ్ ఫ్రెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? అది కూడా పైరసీ సినిమాలు చూస్తున్నారని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. అరే చోటు, ఎగ్ చాయ్ లారే. నాకొక జ్యూస్. ఎగ్ జ్యూస్ బి లారే. టీకే బాయ్. అసలు ఎవరి శోభన్? వాడు పెద్ద మెంటలోడు సార్. మెంటలోడా? అంటే సినిమా పిచ్చోడు. సినిమా పిచ్చా? అది అందరికి ఉండేదే కదా. ఓ, మీకు కూడా సినిమా పిచ్చుందా? మీరు వారానికి ఎన్ని సినిమాలు చూస్తారు? అంటే ఇప్పుడు జాబ్ వల్ల కుదరట్లేదు, కానీ కురుతనంలో అయితే వారానికి 2 సినిమాలు చూసేవాడిని. వాడు రోజుకో సినిమా చూస్తాడు. రోజుకోట? హాలిడే అయితే 2 సినిమాలు కూడా చూస్తాడు. ఇంతకేం పని చేస్తాడు? అబ్బో, చాలా పనులు చేస్తాడు. సినిమాలు చూడడం, హీరోల ఫ్యాన్ క్లబ్లో మెంబర్ గా ఉండడం, థియేటర్లు బయట బ్యానర్లు కట్టడం, రిలీజ్ డేట్ నుంచి రికార్డ్ కలెక్షన్ వరకు అన్ని గుర్తుపెట్టుకోవడం. రేయ్, కల్కి, దేవరా, ఓజీ వీటన్నిటి బ్యానర్లో నా ఫోటో పక్కా ఉండాలి రోయ్. ఇంటర్వ్యూకి పంపించే ఏమైందిరా? ఏమవుద్దిరా, రిజెక్ట్ చేశారు. మరి చేయడా? సింపుల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకపోతే? అవి సింపుల్ క్వశ్చన్లు ఏంట్రా, చాలా టఫ్ క్వశ్చన్లు అడిగారు. ఏంట్రా టఫ్ క్వశ్చన్లు? వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ ఎన్ఆర్ఐ, వాట్ ఈస్ C++? ఇవి టఫ్ క్వశ్చన్లు ఆరా? రేయ్, అవేలా గుర్తుంటారా? అప్పుడెప్పుడో చదువుకున్నావు కదా. అవునా? శంకర్ దాదా MBBS ఎప్పుడు రిలీజ్ అయిందిరా? 2004. పోకిరి 2006. బాహుబలి కలెక్షన్స్ ఎంతరా? 1700 కోట్లు. ఇవి మాత్రం గుర్తుంటాయిరా నీకు, కానీ చదువుకున్నది గుర్తుండదు. నువ్వు ఇంకా జనంలో బాగుపడవరా. ఎల్రా ఎల్లు, ఫస్ట్ డే నీకు టికెట్లు కావాలంటే నువ్వు మళ్ళీ నాకే ఫోన్ చేయాలి. ఓ చెప్తున్నాడు. ఈ కాలంలో కుర్రాళ్ళంతా ఇలాగే ఉన్నారేమో. అంతెందుకు సార్, మీరు దేవుణ్ణి జనరల్ గా ఏం కోరుకుంటారు? ఏముంది, మా ఫ్యామిలీ బాగుండాలి, ఫ్రెండ్స్ బాగుండాలి, ప్రమోషన్ అవ్వాలని కోరుకుంటాను కదా. 100కి 99 మంది ఇదే కోరుకుంటారు, కానీ మావాడు అలా కాదు. దేవుడా, నీకు తెలుసు నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను. అందరిలాగే స్వార్థంగా నా గురించి నేను ఎప్పుడు కోరుకోను. ఎందుకంటే నాకు పెద్ద కోరికలు ఉండవు. నాకున్న కోరికలా ఒకటే, TFI బాగుండాలి. తెలుగు సినిమా అన్ని ఇండస్ట్రీల కంటే ఒక మెట్టు ఎక్కువే ఉండాలి. ప్రతి వారం 2-3 సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్లు ఇప్పుడు కలకల్లాడుతూ ఉండాలి. అందరి హీరోలకు హిట్లు వస్తూ చాలా హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ జరిగితేనే కదా నాలాంటి సినిమా పిచ్చుల కడుపు నిండేది. ఇవన్నీ జరగాలని, జరిగేలా నువ్వు చూస్తావని నేను కోరుకుంటున్నాను. జై తెలుగు సినిమా. ఏంటి, నువ్వు కూడా మొక్కు తెలుగు సినిమా బాగుండాలని. క్రేజీ ఫెలో. ఇది క్రేజీ ఏంటి సార్, ఇంకా చాలా ఉంది. మీకు ఇయర్లో ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు? ఏముంది, బర్త్డేస్, యానివర్సరీస్, పండగలు. మావాడు మాత్రం రిలీజ్ డేట్స్ గుర్తుపెట్టుకుంటాడు. ఇన్ఫాక్ట్ వీక్ అందరికి మండేతో స్టార్ట్ అవుతే మావాడికి ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది.